హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మస్ మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసేయి. కొత్త మూవీస్ అప్డేట్స్‌ని పట్టేసేయి. ఇక ఈ వీడియో వచ్చేసి జనవరిలో ఏ మూవీస్ రిలీజ్ అయితున్నాయి, ఏ డేట్‌లలో మన ముందుకు రాబోతున్నాయి అనే విషయాలు మాట్లాడుకుందాం. ఆల్రెడీ జనవరిలో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి ఒక వీడియో చేశాను. కానీ ఆ వీడియోలో చెప్పిన మూవీస్ కాకుండా ఇప్పుడు కొత్తగా చాలా మూవీస్ యాడ్ అయ్యాయి. కొన్ని మూవీస్ పోస్ట్‌పోన్ అవుతున్నాయి. ఏ మూవీస్ యాడ్ అయ్యాయి, ఏ మూవీస్ ఏ డేట్‌లలో మన ముందుకు వస్తున్నాయి అనే విషయంలో ఈ వీడియోలో మాట్లాడదాం. జస్ట్ ఇందాక వచ్చిన అప్డేట్ ఈ డిసెంబర్ 31 రోజున మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 'జల్సా' మూవీని అండ్ మన మహేష్ బాబు గారి 'మురారి' మూవీని రిలీజ్ చేస్తున్నారు న్యూ ఇయర్ కానుకగా. 2001లో మన విక్టరీ వెంకటేష్ అండ్ ఆర్తి అగర్వాల్ గారి కాంబినేషన్‌లో కామెడీ క్లాసిక్‌గా నిలిచిన మూవీ 'నువ్వు నాకు నచ్చావు'. ఈ మూవీ వచ్చేసి జనవరి 1న రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ మన శ్రీనంద్ గారి నుంచి వస్తున్న మూవీ 'సైక్ సిద్ధార్థ'. ఈ మూవీ జనవరి 1న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 'సహకుటుంబనం'. ఈ మూవీ కూడా జనవరి 1న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 'వనవీర'. ఈ మూవీ కూడా జనవరి 1న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన అల్లరి నరేష్ గారి నుంచి వస్తున్న మూవీ 'ఆల్కహాల్'. ఈ మూవీని జనవరి 1న రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ ఇంతవరకు ఎటువంటి అప్డేట్స్ రాలేదు. అండ్ మూవీ కూడా పోస్ట్‌పోన్ అయినట్టే. నెక్స్ట్ 'గత వైభవం'. ఈ మూవీ ఆల్రెడీ కన్నడలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. ఈ మూవీని మన తెలుగు డబ్బుడ్‌గా జనవరి 1న రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ 'మదం'. ఈ మూవీ కూడా జనవరి 1న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన 'ఉపేంద్ర' అండ్ 'శివరాజ్ కుమార్' గారి కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ 45. ఈ మూవీ ఆల్రెడీ రిలీజ్ అయిపోయి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో నడుస్తుంది. ఇక ఈ మూవీ మన తెలుగు భాషలో జనవరి 1న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన 'కిచ్చ సుదీప్' గారి నుంచి వస్తున్న మూవీ 'మార్క్'. ఈ మూవీ ఆల్రెడీ కన్నడలో రిలీజ్ చేశారు. ఇప్పుడు మన తెలుగు డబ్బుల్లో వచ్చేసి జనవరి 1న రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ఈ మూవీని కన్నడ భాషలోనే చాలా మంది మూవీని చూసేసారు. ఆల్రెడీ మనం కూడా చూసేసి రివ్యూ కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసాము. ఈ మూవీ రివ్యూ కావాలనుకుంటే వెళ్లి చెక్ చేయండి. నెక్స్ట్ 'ఘంటసాల'. ఈ మూవీ వచ్చేసి జనవరి 2న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 'నీలకంఠ'. ఈ మూవీ కూడా జనవరి 2న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 'వినరా ఓ వేమ'. ఈ మూవీ కూడా జనవరి 2న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన విజయ్ దళపతి గారి నుంచి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న మూవీ 'జననాయకన్'. ఈ మూవీ వచ్చేసి జనవరి 9న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన 'ప్రభాస్' గారి నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీగా వస్తున్న మూవీ 'ద రాజసాబ్'. ఈ మూవీ ట్రైలర్ అయితే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. దీనిపైన రియాక్షన్ వీడియో కూడా చేశాను. మీకు కావాలంటే వెళ్లి ఒకసారి మన ఛానెల్ చెక్ చేయండి. ఇక ఈ మూవీ వచ్చేసి జనవరి 9న పాన్ ఇండియా లెవెల్‌లో ఇండియా బిగ్గెస్ట్ మూవీగా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన 'శివకార్తికేయన్' గారి నుంచి 1970స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న మూవీ 'పరాశక్తి'. ఈ మూవీ వచ్చేసి జనవరి 10న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి వస్తున్న మూవీ 'మనశంకర వరప్రసాద్' గారు. ఈ మూవీ వచ్చేసి జనవరి 12న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన మాస్ మహారాజ్ రవితేజ గారి నుంచి వస్తున్న కామెడీ ఓరియెంటెడ్ మూవీ 'బిఎండబ్ల్యూ' భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ మూవీ వచ్చేసి జనవరి 13న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మనం నవీన్ పొలిశెట్టి గారి నుంచి వస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ 'అనగనగా ఒక రాజు'. ఈ మూవీ వచ్చేసి జనవరి 14న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన శర్వానంద్ గారి నుంచి వస్తున్న మూవీ 'నారి నారి నడుమ మురారి'. ఈ మూవీ వచ్చేసి జనవరి 15న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 'వైలెంట్ రోజ్'. ఈ మూవీని జనవరి 12న రిలీజ్ చేస్తామని ప్రకటించారు గానీ ఈ మూవీ పోస్ట్‌పోన్ అయ్యి జనవరి 30న రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. నెక్స్ట్ మన తరుణ్ భాస్కర్ గారి నుంచి వస్తున్న మూవీ 'ఓం శాంతి శాంతి శాంతి'. ఈ మూవీ వచ్చేసి జనవరి 23న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 'చైనా పీస్'. ఈ మూవీ వచ్చేసి జనవరి 30న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 'దేవగుడి'. ఈ మూవీ వచ్చేసి జనవరి 30న రిలీజ్ అవుతుంది. ఇప్పటికైతే ఈ మూవీస్ జనవరిలో రిలీజ్ డేట్‌లని ఫిక్స్ చేసుకొని రెడీగా ఉన్నాయి. ఇంకేమైనా మూవీస్ జనవరి రిలీజ్ డేట్‌లను ఫిక్స్ చేస్తే నేను మరొక వీడియోలో మళ్ళీ తెలియజేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.